వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ కామెడీ పేరుతోటి ఆ కుటుంబం మీద వ్యక్తిత్వ హననం ఎంత చేస్తున్నా ఏం చేసినప్పటికీ కూడా ఆ కుటుంబం మాత్రం చేయాల్సినటువంటి కార్యక్రమాలు చేస్తూనే ఉంది. సేవ అనే దగ్గరకు వచ్చేసరికి ఎక్కడా వెరవడం లేదు. మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. ఇప్పటికే దాదాపు కొన్ని దశాబ్దాలుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్, చిరంజీవి ఐ బ్యాంక్, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ వీటన్నిటినీ నడిపిస్తున్నారు. ఇంకో పక్కన కుమారుడు రామ్ చరణ్ కూడా ఆయన తగ్గ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఉపాసన గారు ఆవిడకి తగ్గట్టు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి సంగతి సరే కొత్తగా చెప్పాల్సినటువంటి పని లేదు. అందరూ కూడా సేవకు సంబంధించి ఏ రకంగా ఏం చేయొచ్చు అనేది ప్రతిసారి చాటుకుంటూనే ఉన్నారు. పళ్ళున్న చెట్టుకి రాళ్ల దెబ్బలు అని మంచి చేసేటువంటి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఈ రకమైనటువంటి దుర్మార్గాలు సమాజంలో ఎదురవుతున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళకి పడాల్సినటువంటి శిక్ష పడింది. వాళ్ళందరూ బయటకు వచ్చి క్షమాపణలు చెప్పడం ఇదంతా చేశారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుంది అంటే, మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. వెండితెర మీదే కాదు నిజ జీవితంలో కూడా ఆయన మెగాస్టారే అని మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. ఆపదలో ఉన్నటువంటి ఇద్దరు సినీ కార్మికుల కుటుంబాలను వారం వ్యవధిలోనే ఆదుకుని వారికి అండగా నిలిచారు. వైద్య అవసరాల కోసం దాదాపు 20 లక్షల భారీ ఆర్థిక సాయాన్ని అందించి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. సినీ పరిశ్రమలో మేకప్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్న శివనాథ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. చికిత్సకి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఆయన పరిస్థితి తెలిసి చిరంజీవి వెంటనే స్పందించారు. వైద్య ఖర్చుల నిమిత్తం 10,50,000 రూపాయల మొత్తాన్ని అందజేసి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు. తక్షణమే ఆయన త్వరగా కోలుకోవాలి అని ఆకాంక్షించారు. అలాగే తన దగ్గర మేనేజర్గా పనిచేసినటువంటి నరసయ్య భార్యకి అత్యవసరంగా బైపాస్ సర్జరీ చేయాల్సి వస్తే తక్షణమే ఆయన స్పందించి 9.5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. కేవలం డబ్బులు ఇవ్వడం మాత్రమే కాదు, సర్జరీకి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా స్వయంగా చిరంజీవి గారే దగ్గరుండి మరి ఆయన స్టేచర్కి అవసరం లేదు, ఆయన చెప్తే చాలు, ఏ హాస్పిటల్లో అయినా ఇమ్మీడియట్గా డాక్టర్లు రెస్పాండ్ అవుతారు. జస్ట్ ఆయన బిల్ పే చేసేసి వాళ్ళు నా మనుషులు అన్న ఒక్క మాట చెప్తే సరిపోతుంది. బట్ ఆయన అది చేయలేదు. అందుకే ఆ విలక్షణ మనస్తత్వమే, ఆ వ్యక్తిత్వమే ఆయన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళింది. భారత అత్యున్నత 2వ పౌర పురస్కారం పద్మ విభూషణ్గా ఆయన్ని నిలబెట్టిందంటే ఇగో ఈ మానవత్వపు విలువలతోటే. ఆ సర్జరీకి సంబంధించి ఏర్పాట్లు కూడా స్వయంగా ఆయన్ని దగ్గరుండి పర్యవేక్షించి ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా నిలిచారు. సో ఇందాక మనం చెప్పుకున్నాం, ఈ నేత్రదానం అలాగే రక్తదానం దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. మొన్న కూడా చూసాం, 60వ దాదాపు రక్తదానం చేసినటువంటి వ్యక్తి గురించి కూడా చూడడం జరిగింది. అంటే మెగా అభిమానులు అంటే ఏదో స్లోగన్స్ చేయడం, కొంతమంది మిగతా హీరోల పట్ల ఏదో పోటీతత్వంతో కామెంట్స్ చేయడం ఇలా ఉంటారు అది అని. కానీ సేవ దగ్గరకు వచ్చేసరికి ఎవరి అభిమానులైనా సరే సేవ అనేటువంటి దగ్గరకు వచ్చేసరికి ఒకే పంధాలో నడుస్తున్నారు. మెగా అభిమానులు అందరూ అటు రక్తదానం చేయడం కావచ్చు, నేత్రదానం చేయడం, అలాగే ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేయడం కరోనా టైంలో, ఇవన్నీ కూడా చేశారు చాలా క్రమశిక్షణతోటి. ఇదంతా వాళ్ళ నుంచి నేర్చుకున్నటువంటిదే. మిగతా చిన్న ఉన్నటువంటి ఆ పొరపచ్చాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇది వ్యక్తిత్వం అంటే. ఒక్కరోజైనా అట్లీస్ట్ చచ్చిపోయేలోపు ఆయనలా బతికి చచ్చిపోవచ్చు. ఇది చాలామంది సభాముఖంగా చెప్పినటువంటి మాట. అంటే ఆ వ్యక్తిత్వం, ఆ సేవా గుణం ఇవన్నీ కూడా ఉండాలి అనేది. హ్యాట్స్ ఆఫ్ టు మెగాస్టార్. అందుకే మెగాస్టార్గా ఆ సింహాసనాన్ని అధిరోహించారు అభిమానుల గుండెల్లో. అంతకుమించి ఏం చెప్పాలి. సో ఇక చాలా ఉత్కంఠగా ఉంది విశ్వంభర ప్రాజెక్టు, అలాగే ఇంకో ప్రాజెక్టు ఎప్పుడు వస్తుంది అని చెప్పి. ఎందుకంటే ఇవన్నీ రెగ్యులర్గా ఉండేటువంటి కామన్ థింగ్స్, ఇవేమీ రేర్గా చేసేది కాదు, రోజువారీ పనుల్లో ఆయనకు ఒక భాగం. ఇవి కాకుండా అప్పుడప్పుడు అందరిని ఎంటర్టైన్ చేయడానికి సరదాగా ఆయన పెంచుకుంటున్నటువంటి గార్డెన్లో ఆనపకాయ కోసి పాలతో కూర చేయడం, లేదంటే వాళ్ళ అమ్మగారికి దోశలేసి పెట్టడం, పెసరట్లేసి పెట్టడం, చక్కగా ఇలాంటివన్నీ చేస్తూ పిల్లలతో సరదాగా మాట్లాడుతూ కొత్తగా వచ్చేటువంటి నటీనటులందరినీ కూడా చీరప్ చేస్తూ అప్పుడు వాళ్ళ టైంలో ఏ సినిమాల్లో ఎలాంటివి జరిగాయి, ఇప్పుడు వీళ్ళని చూస్తుంటే అరే నాకంటే బాగా చేస్తున్నాడే, ఎంత బాగా చేశాడు, ఎంత అద్భుతంగా ఉంది, ఎంత ముచ్చటగా ఉంది అనేటువంటి ఒక కలుపుగోలుతనం ప్రతి ఒక్కళ్ళతో. మెగాస్టార్ అంటే పద్మవిభూషణ్ అంటే ఏదో ఒక పెద్ద విఐపి, చుట్టుపక్కల 10 మంది కమాండోలు, ఎవరు రాకూడదు, ఇలా ఏమీ లేదు. సరదాగా వెళ్ళి సరదాగా భుజం మీద చేసి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కొత్తగా వచ్చేటువంటి ఆర్టిస్టులు, వెబ్ సిరీస్లో నటించేటువంటి ఆర్టిస్టులు కూడా ఒకవేళ ఆయన సినిమాల్లోనో లేదంటే వేరే సినిమాకి అతిథిగా వెళ్ళినప్పుడు ఏమైనా చిన్న అవకాశం వచ్చింది అంటే ఆయన మాట్లాడేటువంటి తీరు. అఫ్కోర్స్ చిరంజీవి గారికి పెద్ద లీక్ వీరుడు అనేటువంటి పేరు కూడా ఉందనుకోండి. సినిమాల్లో ఉన్నటువంటి ఒక్కొక్క టైటిల్నో ట్విస్ట్నో అప్పుడప్పుడు లీక్ చేసేస్తారు. అది కూడా అభిమానులను అలరించడానికి అనేది వాళ్ళే చెప్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ నిజంగా
కేవలం ఒక వారం వ్యవధిలోనే తన అనుకున్నటువంటి వాళ్ళు, తనని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇంత భారీ సాయం చేసి దగ్గరుండి మరి అన్ని పర్యవేక్షించడం అనేది చాలా గొప్ప విషయం. అభిమానులందరి తరఫున కూడా మరొకసారి చిరంజీవి గారి మంచి మనసుకి, ఆయన వ్యక్తిత్వానికి ధన్యవాదాలు. ఈ నిరంతరం ఈ సేవా కార్యక్రమాలు ఇలాగే కొనసాగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విషెస్ తెలియజేస్తోంది ది బర్డ్ మీడియా.